ఏమండి టిఫిన్ రెడీ రండి. వస్తున్నా మిమ్మల్ని చూడండి అత్తయ్య, టిఫిన్ కోసం రావటం లేదన్నా. సున్నుండల కోసం పిలవాలా లక్ష్మి? ఆ అబ్బాయికి అలా చూపిస్తే చాలు. ఏం తిన్నా నాదిన్నా ఏమిటి అలా నవ్వుతున్నారు? భవిష్యత్తును తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడం కంటే గతాన్ని తలుచుకుని నవ్వుకోవడం మంచిదని ఈ సున్నుండలు తింటుంటే అమ్మ జ్ఞాపకానికి వచ్చింది. అమ్మని పిల్లల్ని చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది లక్ష్మి. ఏమండి, మనం ఇంటికి వెళ్ళిపోదామండి. ఈ జబ్బుకు మందే లేదా? జబ్బుల గురించి గుర్తు చేయకు లక్ష్మి. డబ్బు తీర్చలేని జబ్బు ఇదొక్కటే. నృత్యం చేయడని ఇక్కడ వాటుబాయ్. నాకేం కావాలన్నా చేదోడు వాదోడుగా ఉంటుంటాడు. నమస్కారం. అమ్మమ్మా, మీరు నాకు నమస్కారం పెట్టకూడదు తల్లి. చిన్న కుర్రాన్ని ఆయుష్ సగం తగ్గిపోద్ది. మా ఆవిడ మీ పక్క మీద ఇంటి ఆవిడ కాకపోతే వంట ఆవిడ కూర్చుంటుంది ఏంటండి? చూడగానే అనుకున్నా వస్తా. ఎక్కడికయ్యా? ఇంటికండి. డ్యూటీ అయిపోయింది. వేళకి ఇంటికి వెళ్ళపోతే మా హౌస్ వైఫ్, అదేనండి నా భార్య, ఏదో ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తుంది. ఆ లడ్డు ఇప్పించండి బాబు. ఏంటమ్మా? ప్రిపేర్ ఇంజెక్షన్. ఏం పర్వాలేదు. హీ విల్ బి ఆల్ రైట్. ఇవాళ డ్యూటీకి ఏదన్నా మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. తాతగారు, మీ గుండె నొప్పి ఎలా ఉంది? అలాగే ఉంది పాపం. నోరు తెరవండి. ఇప్పుడు అటు తిరిగి పడుకోండి.
ఇప్పుడు ఇటు తిరిగి పడుకో. లక్ష్మి, నేను కోరిక కోరుకుంటాను, తీరుస్తావా? ఏమిటండి అది? పోయిన వారికి శ్మశానంలో సమాధులు కడతారు, లేకపోతే ఇంటి దగ్గర పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి దండలు వేస్తారు. ఆ దండలు సమాధులు నేను కోరటం లేదు లక్ష్మి. నేను కోరేదల్లా నేను పోతే నా జ్ఞాపకార్థం నన్ను బొట్టుగా తీర్చిదిద్ది ఆ బొట్టును నే నుదుట ధరించమని. నే నుదుట వెలిగే బొట్టు అప్పుడు మామూలు బొట్టు అవ్వదు లక్ష్మి, నా జ్ఞాపక చిహ్నం అవుతుంది. నా చావు అమ్మకు బేబీకి తెలియకుండా ఉండాలంటే, 4 కాలాల పాటు వాళ్ళు జీవించాలంటే నువ్వు బొట్టు కాటుకలతో వాళ్ళకు కనిపిస్తుండాలి. నా కోరిక తీరుస్తానని, ఆ బాధ్యత నువ్వు తీసుకుంటానని మాటివ్వు లక్ష్మి. పోయాడన్న మాట మహానుభావుడు. మొగుడు పోయాక కూడా బొట్టు కాటుక, బొట్టు కాటుక, బొట్టు కాటుక. కులాసాగానే ఉన్నారమ్మా. మిమ్మల్ని అందరినీ మరీ మరీ అడిగినట్టు చెప్పి ఇల్లు కుదిరిందా అమ్మా? లేదు మమ్మీ డాడీ మా కోసం ఏం పంపించారు మమ్మీ? ఏం లేదు బేబీ. చూపించు మమ్మీ. ఇదేంటమ్మా అబ్బాయి కళ్ళజోడు చెప్పులు తెచ్చావు? అది డాక్టర్లు ఆయన కళ్ళజోడు ఎక్కర్లేదన్నారు అత్తయ్య, చూపు మెరుగైందట. మరి పాత చెప్పులు తీసుకొచ్చదే మమ్మీ? 10 మందిలోకి వెళ్ళేవాడు పాత అయిపోయిన తీసేసి ఉంటాడు. గట్టిగా రాళ్లలా ఉన్నాయి, నేను ఎక్కడికన్నా వెళ్ళేప్పుడు వేసుకుంటాను. శ్రీమతి, నానమ్మ నేను కనిపిస్తున్నానా? రెండుగా అమ్మా సునీత, నువ్వు గరాటేగా పెడుతున్నావు, చప్పునొచ్చే. ఎందుకు నానమ్మా? ఏం లేదు, సాయంత్రం రాజాను చూడటానికి ఆడపెళ్లి వారు వస్తున్నారు. ఏమిటి, రాజాకి పెళ్లి చూపులా? ఈ విషయం రాజాకి తెలుసా? రాజాకి తెలియకుండా పెళ్లి వారు ఎలా వస్తారే పిచ్చిదాను?
నన్ను కాదని మరో పిల్లని పెళ్లి చేసుకుంటావా? అవును, చేసుకుంటాను. నా పెళ్లి నా ఇష్టం. అయినా నేను నిన్నింటి పెళ్లి చేసుకోవాలి ఎందుకా? ఇన్నాళ్ళు నాతో ప్రేమ నటించినందుకు. ప్రేమ పెంకుల అసలు అదంటే ఏమిటో కూడా నాకు తెలియదు. పైగా నువ్వంటే నాకు ప్రేమ కాదు, రోప. ఏ ఇంతో అందరికి నేను చాలేదా? మొహం చూడ ఎలా ఉందో, కుళ్ళు దోసుకేనా? చిచ్చి, నీ మొహం చూసుకెలా ఉందో కుళ్ళొక్కేలాగా. చిచ్చి, నువ్వు ఇంత మోసగాడు అనుకోలేదు. పెళ్లి వారు వస్తున్నారని నాన్నమ్మ చెప్తే అంత అబద్ధం అనుకున్నాను. నాయనమ్మ చెప్పిందా? ఏయ్ పిచ్చి వద్దు, నాయనమ్మ నిన్ను పూలించేసింది. అటు చూడు ఎలా నవ్వుతుందో. మీకు నాటకాలే కాకుండా చిట్కాలు కూడా తెలుసురా. చిన్న దండంతో పెళ్ళైపోయింది అనిపించుకుందాం అనుకున్నారా? అబ్బాయిని రాని అక్షంతలు వేయిస్తాను. ఇదిగో, అంతవరకు ఇలాంటి చాటు మాటు వేషాలు వేశారో మురిగట్టి కొడితే పగిలిపోతుంది. ఇవాళ నేను విడుదల చేస్తున్నాం. ఇక నుంచి అయినా బుద్ధిగా బ్రతుకు. నా ప్రయత్నం అదే అన్నా, కానీ బుద్ధి అప్పుడప్పుడు గట్టి తింటాను. ఏంటో అంత పైవాళ్ళు లేల. ఇదిగో నీ డబ్బు బట్టలు. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందన్నా, కానీ తప్పదు. వస్తా. మమ్మీ, మమ్మీ, బాంబేకి వెళ్ళొచ్చిన తర్వాత నీళ్ళు ఎంత మార్పు. ఇదివరకేమో పెద్ద పెద్ద బార్డర్లోనూ డార్క్ కలర్స్, ఇప్పుడు వైట్ జాకెట్, వైట్ బ్యాక్గ్రౌండ్ శారీ. డాడీ చేంజ్ చేసుకోమన్నారా మమ్మీ? బేబీ, ఇవన్నీ నీకెందుకు? వెళ్ళాడుకోమ్మా. నాకు నానమ్మ లెటర్ వచ్చింది. డాడీ దగ్గర నుంచి కాదు నానమ్మ. ఇదేంటి ఇలా ఉంది? అయ్యయ్యో, సీతమ్మ కొడుకు పోయాడంటమ్మా. పట్టుమని 40 ఏళ్లు లేవు వాడికి. కళ్ళ ముందే చెట్టు అంత కొడుకు రాలిపోతే పాపం ఆ ముసలిది ఎంత అల్లాడిపోతుందో ఏమిటో. చిచి, మగవాళ్ళు కూడా వద్దమ్మా ఇంత దారులు. అదే నానమ్మ, ఉత్తరం చించేస్తావు. సావుత్రాలు చదువుగానే చించేయాలమ్మా. డాడీ దగ్గర నుంచి ఇవాళ కూడా ఉత్తరం రాలేదు నానమ్మ. అవును, రాజాకి సునీతకి పెళ్లి జరిపించాలనుకుంటున్నావన్న శుభవార్త రాస్తే అబ్బాయి దగ్గర నుంచి సమాధానం రాలేదేం లక్ష్మి? ఆయన ఆఫీస్ పని ఒత్తిడిలో ఉండుంటారు. రేపో మాపో తప్పకుండా ఉత్తరం వస్తుంది అక్కయ్య. ఇప్పుడు నువ్వు దూకు. అలాగే. కలపక. ఎవర్రా గురువు? అదేం కుదరదు. ఇప్పుడు నేను ఆడ చెప్తాను, నువ్వు చెయ్యి. ఇలా నుంచో ఇక్కడ. అబ్బా, ఇప్పుడు నువ్వు దొర్రా. ఇప్పుడు ఎవరా గురువు చెప్పు? నువ్వే గురువు. అదే కాదు, మన ఇద్దరం గురువులే. అరే రా వెళ్దాం. భీమమ్మ, భీమమ్మ, ఉత్తరం వచ్చింది. పూజ్యురాలైన అమ్మకు. నాకు రాశారే నా బిడ్డ. మా నాయన, నా ఆయుష్ కూడా పొసుకుని బతుకు నాయన. ఏం రాశాడు? మీ ఉత్తరం అందినది. రాజాకి సునీతకి పెళ్లి ఖాయం చేశామన్న మాట వినగానే
నీ ముందుకొచ్చి వాలాలనిపించింది. లక్ష్మి, అబ్బాయి ఉత్తరం రాశాడు. చదువు, చదువు. చిరకాలంగా నేను ఎదురు చూస్తున్న శుభవార్త ఇది. ప్రస్తుతం పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోతున్నాను. పెళ్లికి సాధ్యమైనంత త్వరలో ముహూర్తం పెట్టించి నాకు వ్రాయండి. పిల్లలకి నా ముద్దులు. ఇట్లు కృష్ణమూర్తి. ఆ అబ్బాయి రాసిన ఉత్తరం అంతా పిల్ల పెళ్లి గురించే రాశాడే. ఇక నీ పెళ్లి ఖాయమైపోయినట్టేనే మనవరాలా. ఆగక్కడ ఆగిపోతే. ఈ ఉత్తరం డాడీ రాసింది కాదు. ఏమిటి నువ్వు అనేది? డాడీ రెడ్డి నాకు బాగా గుర్తు. ఇది డాడీ రాత కాదు. ఓసి పిచ్చి మొఖమా, పనుల ఒత్తిడిలో ఉన్నానని రాశాడు కదా. ఆఫీస్ సూత్రాలతో పాటు ఇది కూడా చెప్పుంటాడు. ఏ శకటమో రాసి పోస్ట్ లో వేసి ఉంటుంది. శకటం కాదు నానమ్మా, సెక్రటరీ.